తెలంగాణ రాజకీయాల్లో అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్న పేరు హైడ్రా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ సంస్థ ఆక్రమణల కూల్చివేతలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ హైడ్రా సంస్థ చుట్టూ ఒక ఊహించని వివాదం ముదురుతోంది. ఎంతలా అంటే ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తక్షణమే తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు రంగనాథ్పై హైకోర్టు ఎందుకు ఇంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది? ఆర్మీ భూములకు హైడ్రాకు ఉన్న వివాదం ఏంటి? కోర్టు ధిక్కరణ పిటిషన్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంటలో సర్వే నెంబర్ 1-2 పరిధిలో ఉన్న సుమారు 40 ఎకరాల భూమి చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. ఈ భూములు మిలిటరీ లేదా ఆర్మీకి సంబంధించినవిగా చెప్తున్నారు. అయితే ఈ వివాదాస్పద భూముల్లోకి హైడ్రా అధికారులు చట్ట విరుద్ధంగా అక్రమంగా ప్రవేశిస్తున్నారంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై గతంలోనే విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సదరు లోతుకుంట భూముల్లోకి హైడ్రా అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైడ్రా అధికారులు అక్కడ ఓవర్ యాక్షన్ చేశారు అనే ఆరోపణలు గట్టిగా వచ్చాయి. కోర్టు చెప్పిన మాటను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను న్యాయస్థానం ముందు స్వయంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో న్యాయస్థానం రంగనాథ్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇలాగే ప్రవర్తిస్తే ఏకంగా ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని కూడా కోర్టు హెచ్చరించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఒక ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తికి కోర్టు నుంచి ఇలాంటి హెచ్చరిక రావడం సాధారణ విషయం కాదు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఈ లోతుకుంట వివాదం మాత్రమే కాకుండా రంగనాథ్పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం. అంటే వివిధ కేసుల్లో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను లేదా ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందని బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలను పరిశీలించిన హైకోర్టు రంగనాథ్పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే కోర్టు తీవ్ర ఆగ్రహంతో ఉందని గ్రహించిన రంగనాథ్ న్యాయస్థానానికి క్షమాపణలు చెబుతూ ఒక అఫిడవిట్ను దాఖలు చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకముందని, కోర్టు ఆదేశాలను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కొన్నారు. పిటిషనర్లు అవాస్తవాలు చెప్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, హైడ్రా అధికారులు అసలు ఆ భూముల్లోకి వెళ్లలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ రంగనాథ్ దాఖలు చేసిన ఆ క్షమాపణ అఫిడవిట్ను లేదా వాదనలను హైకోర్టు ఏమాత్రం నమ్మలేదు. నిజంగానే న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటే ఒక కమిషనర్ స్థాయి అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకొస్తాయని రంగనాథ్ తరపు న్యాయవాదిని న్యాయస్థానం నిలదీసింది. చట్టాన్ని గౌరవించని మరియు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే వ్యక్తి హైడ్రా లాంటి కీలకమైన ప్రభుత్వ సంస్థకు కమిషనర్గా ఉండడానికి అసలు అర్హుడు కాదని కోర్టు తేల్చి చెప్పింది. అందుకే రంగనాథ్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో అన్ని అర్హతలు ఉండి సమర్థవంతంగా చట్ట పరిధిలో పనిచేసే వేరొక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్పష్టంగా ఆదేశించింది. ఈ హైకోర్టు తీర్పు ఇప్పుడు హైడ్రా భవిష్యత్తుపై మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన ఎన్నో కూల్చివేతలు, తీసుకున్న కీలక నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ తీర్పుపై ఎలా స్పందిస్తుంది? రంగనాథ్ స్థానంలో కొత్త కమిషనర్గా ఎవరిని నియమిస్తారు? హైడ్రా ఆపరేషన్లు ఎలా ముందుకు సాగుతాయనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.